ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ గోదాంకు సంబంధించినటువంటి దాంట్లో పని చేయడానికి స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పేసి చాలా రోజులుగా అక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి గొడవలో కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒక కోర్టుకు సంబంధించి 15 మందిని దాంట్లో పని చేయడానికి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ కంపెనీకి సంబంధించిన వారికి కోర్టు ఆదేశించింది. అయితే ఈ కోర్టు ఆదేశాలు వచ్చి కూడా దాదాపుగా సంవత్సరం పైగా 2004లో వచ్చినప్పటికీ ఇప్పటికీ కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు. ఆ 15 మందిని నిరుద్యోగులను కూడా ఉపాధి కల్పించలేదు, వాళ్ళకు పని కల్పించలేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి లిక్కర్ గోదాం వద్ద వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్లే కార్డులు చేతబుని మాకు తప్పనిసరిగా కోర్టు ఆదేశాలు పాటిస్తూ మాకు ఉపాధి కల్పించాలి, మాకు దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలని, దినసరి కూలికగా వచ్చేలా చూడాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డిపో వద్ద ఉన్నటువంటి మేనేజర్ కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు వయసు అయిపోవడానికి వచ్చింది, తర్వాత మేము చదువుకొని ఉన్నాం, మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇక్కడ ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా మాకు అక్కడ పని దొరకకుండా చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న తర్వాత ఎవరిని తీసుకున్నా ఇంకెంతమంది తీసుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా ఆ యువకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఇటు విషయమై లిక్కర్కి సంబంధించినటువంటి గోదాంకు సంబంధించినటువంటి మేనేజర్ను వివరణ కోరగా త్వరలోనే కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పేసి, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పేసి కూడా మేనేజర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు కాలయాపన జరుగుతూ ఉందా అనే విషయంపై చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించి అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులను ఆ లిక్కర్ గోదాములో పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ సునీత ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్బీఐ బ్యాంకు సంస్థ వచ్చేసి 70 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పేసి ప్రతి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు కొంత కార్పస్ ఫండ్తో కొన్ని బహుమతులు, తర్వాత కొన్ని వాళ్లకు సౌకర్యాలు కలగజేస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి నసీం సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై ఎస్బీఐ బ్యాంకు వారు సమకూర్చినటువంటి జామెట్రీ బాక్సులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పేసి, అన్ని వసతులు సమకూరుతున్నాయని చెప్పేసి, మంచిగా చదివి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా తమ గోల్ రీచ్ కావాలని చెప్పేసి కూడా విద్యార్థులకు నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తుర్కాలపల్లికి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రతినిత్యం కూడా బస్సు లేక అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి వాళ్ళకు ఆర్టీసీ బస్సు కల్వకుర్తి డిపో బస్సు తుర్కలపల్లి మీదుగా మేడిపూర్ వరకు వెళ్తే మేడిపూర్లో ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని చెప్పేసి ప్రతినిత్యం కూడా 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని చెప్పేసి, ఇప్పటికైనా మా చదువులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కల్వకుర్తి డిపోకు సంబంధించినటువంటి బస్సు తుర్కలపల్లి మీదుగా స్కూల్ సమయానికి నడపాలని చెప్పేసి కూడా విద్యార్థులు ఆర్టీసీ అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దామర్చిలో నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. దామర్చిలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని, సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా వాళ్ళు ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగా తామందరినీ కూడా ఆదుకోవాలి, తమంతా కూడా భూములు కోల్పోయాం, ఇంటికి 5 లక్షల రూపాయలతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా మేము విశ్రమించమని కూడా చెప్తా ఉన్నారు. దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచినా సరే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా వీలపాలెం గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు తేల్చి చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు సంఘంగా ఏర్పడ్డారు. గత 2 ఏళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తమందరికీ కూడా ఉన్నత విద్యకు, ప్రైవేటు విద్యకు దూరం చేసేలాగా ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టారు, తమ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. తీరా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్న టైంకి నిధులు విడుదల చేయకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్లో ఉంచడంతో ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా తమ విద్యార్థులను జాయిన్ చేసుకోకుండా, హాస్టల్లో జాయిన్ చేసుకోకుండా తమ విద్యార్థులు కనీసం
యూనిఫామ్స్ బుక్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయంటూ కూడా తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కల్పించుకొని, విద్యాశాఖ కల్పించుకొని బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటి కూడా విడుదల చేసి తమ విద్యార్థులు ఎప్పట్లాగానే ప్రైవేట్ స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ విత్తనాలపై కొరడ జల్పిస్తూ ఉన్నారు జిల్లాధికారులు. నేరుగా కలెక్టర్ రంగంలో దిగారు. ఆలేరు, రాజపేట మండలాల్లో ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డీలర్లతో కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలోకి నకిలీ విత్తనాలు అడుగుపెట్టడానికి వీలేదు. ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తాం. బార్డర్ చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తాం. ఏమాత్రం అనుమానం వచ్చినా నకిలీ విత్తనాలపై రైతులు, పోలీసులకి, అదేవిధంగా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కూడా జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను అలాగే ఎస్టీ కులాం పాఠశాలను సందర్శించిన జోగు రామన్న విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ విద్యారంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని, ముఖ్యంగా హాస్టల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని, అలాగే నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని, అలాగే విద్యారంగ సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. నిన్న నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని పిఐసి సెంటర్ వద్ద యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడగా, ఈరోజు తలమడుగు మండలం పల్సికే పిఐసి సెంటర్ వద్ద రైతులు పడరాని పాట్లు పడ్డారు. క్యూలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలను అలాగే ఆధార్ కార్డులను లైన్లో పెట్టి గంటల తరబడి యూరియా కోసము వేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం కాలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం యూరియా కూడా అందుబాటులో ఉంచకుండా రైతులను నానా కష్టాల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరానికి కేవలం 2 బస్తాల యూరియా ఇవ్వడం వల్ల తమకు సరిపోవడం లేదని, కనీసం ఎకరానికి 7 బస్తాల యూరియా ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. అలాగే అన్ని గ్రామాలలో కూడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడికేసిందని బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవారు విమర్శించారు. బైన్సా పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడికేసిందని, అలాగే డ్రైనేజీలు పూర్తిగా మురికి కూపాలుగా మారాయని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బైన్సా పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవారు మాట్లాడుతూ పట్టణంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడికేసిందని, డ్రైనేజ్లో ఎక్కడికి చూసినా కానీ చెత్తా చెదరం కనిపించి పూర్తిగా వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలే క్రమంలో అధికారులు మాత్రం పూర్తిగా పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో పారిశుద్ధ సమస్యను పరిష్కరించాలని, అలాగే డ్రైనేజీలను శుభ్రపరచాలని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ముసురుతో ప్రారంభమైన వర్షము భారీ వర్షానికి కూడా దారితీసింది. దీంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలు లోతట్టుమయంగా మారాయి. మొత్తంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో అయితే రహదారిలో ప్రధాన రహదారి నుంచి వెళ్లేందుకు కూడా ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఒక్కసారిగా వాతావరణం మారడము, నిన్న అర్ధరాత్రి నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం ప్రారంభమై భారీగా అయితే కురుస్తోంది. ఇంకా 2 రోజుల పాటు ఇదే విధంగా ఉన్నట్టు పులాస వాతావరణ
నివారణ శాఖ ఇప్పటికే తెలిపినటువంటి సందర్భం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మేళాలను జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 49 మంది మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దాదాపు 36 మందికి సంబంధించిన మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. అందులో 12 మందికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని గుర్తించిన నేపథ్యంలో వారి శవాలన్నింటినీ కూడా వాళ్ళకు అప్పగించడం జరిగింది. కుటుంబ సభ్యులు ఆ శవాలను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మిగతా శవాలకు సంబంధించిన గుర్తుపట్టనంతగా ఉన్న నేపథ్యంలో ఆ శవాలకు సంబంధించి DNA పరీక్షలు నిర్వహించి వారికి అప్పగించడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇంకా మరికొంతమంది కూడా ఇందులో మరణించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదంలో రియాక్టర్లు పేలిన శబ్దంతో పెద్ద ఎత్తున అక్కడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయిన నేపథ్యంలో ఇంకా ఆ శకలాల కింద మరికొన్ని శవాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఇంకో 10-12 శవాల వరకు దాని కింద ఉండవచ్చునని ఒక అంచనా అయితే కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు దాదాపు 20 మంది అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా దాదాపు 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరిని ఇప్పటికే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మృతుల్లో ఇంకా కొంతమంది మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మృతులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతున్నారనే ఒక భావన కూడా కలుగుతూ ఉన్నది. అది పూర్తిగా శవాలు బయటపడితే కానీ అందులో ఉన్నది ఎంతమంది, ఇంకా పూర్తిగా ఎంత సంఖ్య వరకు ఉంటుందనే విషయాలు మాత్రం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆ షిఫ్ట్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు 150 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో ఒక 20-25 మంది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 20-25 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళ ఆచూకీ ఏమిటి అనే విషయాల మీద ఇంకా తెలియాల్సి ఉంది. సుమారు ఇంకా 15-20 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వాళ్ళకు సంబంధించిన బంధువులంతా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల మీద ఆరా తీస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారనే విషయాల మీద పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా విషాదం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ శవాలను తీసుకువెళ్తున్నటువంటి కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున రోదంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదం నెలకొని ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిన తర్వాత కుటుంబాలకు కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామని, క్షతగాత్రులకు 50,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం కొంత ఆ కుటుంబ సభ్యుల్లో కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళలో కానీ నిరాశ కలిగించింది. ఇంకా పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు హరీష్ రావు గారు అక్కడికి వచ్చిన సందర్భంలో సుమారు ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుమారు ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల వరకు చెల్లించాలని చెప్పి, అట్లాగే ఆ పరిశ్రమ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా 147వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని నల్లవెల్లి ప్యారానగర్తో పాటు 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున 147 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లేని పక్షంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక జహీరాబాద్లోని హోతీకే ప్రాంతంలో నిర్మించినటువంటి 600 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను తక్షణమే కేటాయించాలని చెప్పి అక్కడ ఎంపిక చేయబడ్డటువంటి లబ్ధిదారులంతా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గత ఎన్నికల కంటే ముందే మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వచ్చి ఆ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ ఇళ్లలోకి వెళ్ళడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు 18 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశం కల్పించకుండా అడ్డుకుంటున్నారని చెప్పి లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 600లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏదైతే పూర్తయిందో, ఎవరైతే పట్టాలు పొందారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగింది.
ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డాక్టర్స్ డేను నిర్వహించారు. హరిత సేనకు సంబంధించిన నాయకుడు చెప్పాల రాజేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్స్, ఈ హరిత సేనకు సంబంధించిన నాయకులంతా కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య సేవలు, వైద్యులు చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా ఈ సందర్భంగా రాజేశ్వరరావు కొనియాడడం జరిగింది. సామాజిక అభివృద్ధిలో, ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కాపాడడంలో వైద్యులు నిర్వహిస్తున్న పాత్ర చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు రాజేశ్వరరావు పేర్కొనడం జరిగింది. ఇక దుబ్బాకలో అఖిల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించిన ఎస్ఐ తౌడ సత్యనారాయణ నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో పనిచేసి వెళ్ళినటువంటి మాజీ సిఐ, అట్లాగే ప్రస్తుతం పోలీస్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి మధుకర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుకర్ స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా యువత కానీ, విద్యార్థులు కానీ మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా ఇటీవల చాలామంది అటు పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలల్లో కావచ్చు, మెడికల్ కళాశాలల్లో కావచ్చు, వైద్య విద్యార్థులు చాలామంది కూడా ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలు గ్రామాల వరకు చేరడం అనేది విషాదకరం అని చెప్పారు. విద్యార్థులు కానీ, యువత కానీ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మధుకర్ స్వామి విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సంస్థకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియాలంటే కేఆర్ నాగరాజు పాలకుర్తికి వెళ్ళి చూడాలన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద మరోసారి విమర్శలు చేస్తే గ్రామాల్లో తిరగనివ్వమని, ఆ నైతిక హక్కు కేఆర్ నాగరాజుకు లేదని వాళ్ళంతా కూడా చెప్పిన సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే గత శనివారం రోజు సంగెం మండలం కుంట్లపల్లి గ్రామానికి సంబంధించి ఆస్తి తగాదాలతో కన్నతల్లిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ ఇంట్లో ఆస్తి తగాదాలతో గొడవలు జరుగుతున్నట్లుగా తెలిసిన సందర్భం కనిపించింది. కొడుకును అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీసులు రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 6వ రోజుకు చేరుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉదయం అమ్మవారు విప్రచిత్త క్రమంలో, అదేవిధంగా సాయంత్రం మహావిద్యేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు ముత్తారం గ్రామానికి సంబంధించిన నిరుపేద ప్రజలంతా ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. అర్హులైన పేద ప్రజలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికే ఆ ఇండ్లను కేటాయించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన జరగనున్నటువంటి కార్మిక సమ్మెలో సింగరేణికి సంబంధించిన ఉద్యోగులు, కార్మికులు భాగం కావాలని సింగరేణికి సంబంధించిన వివిధ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమురయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించి పోరాటాలు, ఉద్యమాల ద్వారానే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని సందర్భంగా వారు తెలిపారు. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే చిట్యాల ఎస్ఐ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు రైతులు జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేని కలిసి ఫిర్యాదు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జిల్లా ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి ఎస్ఐని కలిసిన సందర్భంలో తమను ఇబ్బందులకు గురి చేశాడన్నటువంటి అంశాన్ని అయితే రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్ఐ శ్రవణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో శ్రీ రామలింగేశ్వర అభజయాంజనేయ స్వామి ఆలయంలో ఆ గ్రామస్తులంతా పూజలు నిర్వహించారు. ప్రధానంగా సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ వాళ్ళంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో లోటు వర్షపాతం నమోదవుతున్న క్రమంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వాళ్ళంతా ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి సంబంధించిన రైతులు తమకు పట్టా భూములు అందజేయాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళనతో పాటు ఇటీవల ఆందోళనలు చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ఎకరాలకు సంబంధించి భూములు వాళ్ళకు పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఆ పట్టాలను వెంటనే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే ఆ గ్రామ రైతులు చేస్తూ ఉన్నారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛందంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా బంద్ పాటించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ బంద్లో వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కేసముద్రాన్ని ఇటీవలే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ఈ క్రమంలోనే 60 ఫీట్ల రోడ్డు చాలన్నటువంటి అంశాన్ని ఆ ప్రజలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల రోడ్డుకు సంబంధించి వెడల్పు చేస్తే ఆ ఇండ్లన్నీ కూడా మా ఇండ్లన్నీ కోల్పోవాల్సి వస్తుందన్నటువంటి ఆవేదన వాళ్ళంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే కేసముద్రం వాసులు చేస్తూ ఉన్నారు. సాగర్ ఆయకట్టుకు సకాలంలో నీళ్లు విడుదల చేసి రైతాంగానికి సహకరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరాలో రైతులు రైతు సంఘం నాయకులు ఆందోళన బాటపట్టారు. వైరాలోని సాగునీటి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి దిగారు. వైరా రిజర్వాయర్ కింద సాగవుతున్నటువంటి ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని, సాగర్ జలాలు అందించడం ద్వారా వరి నారుమళ్ల సాగు చేసుకునేందుకు అధికారులు సహకరించాలని కోరుతూ పెద్ద ఎత్తున తరలించినటువంటి రైతులు తెలంగాణ రైతు సంఘం నాయకులు ఈ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. వాతావరణం అనుకూలించిందని, సాగర్ జలాలు కూడా సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో అధికారులు తక్షణమే సాగుకు అనుకూలమైనటువంటి షెడ్యూల్ని విడుదల చేసి సాగునీటిని విడుదల చేయాలని, నారుమళ్లు త్వరగా వేసుకుంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చేట ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రైతులు రైతు సంఘ నాయకులు ఆందోళన బాటపట్టారు. వైరా రిజర్వాయర్ కింద ఉన్నటువంటి కాలువలలో పేరుకుపోయినటువంటి పూడికను తొలగించాలని, చెత్తా చెదారం పేరుకుపోయి నీటి సాగుకు అనుకూలంగా లేనటువంటి కాలువలను మరమ్మతు చేయాలని పెద్దపెట్ట నినాదాలు చేశారు. శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించినటువంటి రైతు సంఘం నాయకులు వైరా రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పంటలను కాపాడే విధంగా ప్రణాళిక ఉండాలని, తక్షణమే నార్మల్లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే సీతారామ తర్వాత సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి లింక్ కెనాల్ తవ్వకం అశాస్త్రీయంగా ఉందని, సీతారామ నీటిని తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి వైరా రిజర్వాయర్లకు సీతారామ నీటిని తరలించేలాగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం అనుబంధమైనటువంటి రైతు సంఘ నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతులు రైతు సంఘం నాయకులు తరలివచ్చి ఈ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలతో ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాలలో ఏర్పరిచినటువంటి కౌన్సిలింగ్ సెంటర్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్లాటెడ్ టైం ప్రకారం వచ్చి తమకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్, సబ్మిషన్ అంతా జరిగినప్పటికీ కూడా ఇంటర్నెట్ సరిగా రావడం లేదు, అప్లోడింగ్ ఆన్లోడింగ్ సరిగా జరగట్లేదు అనేటువంటి సాకుతోని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థుల తండ్రులు వాపోయారు. ఒక పక్క వర్షం పడుతుంది, మరొక పక్క ఇక్కడ భోజన వసతులు కూడా లేకపోవడంతో గంటల కొద్దీ కౌన్సిలింగ్ సెంటర్లోనే ఉండిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు దీని పట్ల దృష్టి కేంద్రీకరించి కౌన్సిలింగ్ సజావుగా కొనసాగేలాగా చర్యలు తీసుకున్నట్లయితే కనుక ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పారు. స్లాటెడ్ ప్రకారంగా గంట
గంటన్నరలో ముగియాల్సినటువంటి కౌన్సిలింగ్ 4-5 గంటలైనప్పటికీ కూడా జరగలేదని, అదేంటని ప్రశ్నిస్తే నిర్వాహకులను ప్రశ్నిస్తే ఇంటర్నెట్ సరిగా రావడం లేదు, కేబుల్ తెగిపోయిందంటూ చెప్తున్నారని, కనీసం ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఉన్నత విద్యామండలి దీని మీద దృష్టి కేంద్రీకరించాలని, లేదంటే కనుక ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ నత్తనడకన సాగేటువంటి ప్రమాదం ఉంటుంది. అర్ధరాత్రుల వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే సెంటర్లో ఉండిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎస్ఆర్ఎన్ బిజినెస్ కళాశాలలో 500 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులంతా వచ్చి పడిగాపులు కాస్తుండటంతో వారి నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే ఈ టెక్నికల్ సమస్యలను సాల్వ్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ జరిగేటువంటి ఇతర కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ సజావుగా కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి సత్తుపల్లి జేవీఆర్ ఓసి, కిష్టారం ఓసీలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సింగరేణికి పెద్ద నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా సింగరేణి జేవీఆర్ ఓసీలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా 1,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా సింగరేణి అధికారులు తెలియజేశారు. అలాగే కిష్టారం పరిధిలో ఉన్నటువంటి ఉపరితల గనుల్లో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, ఒక 55,000 టన్నుల మట్టి వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా కూడా సింగరేణి అధికారులు తెలియజేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా ఆయా ఉపరితల గనుల్లో నిలిచిపోయినటువంటి నీటిని తోడిపోసేదాకా ఈ నష్టం కొనసాగుతుందని తెలియజేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే బొగ్గు ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. అటు ఇల్లందు వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ఓసీ గనుల్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇల్లందు ఏరియా సింగరేణిలో ఉన్నటువంటి పోయగూడ ఉపరితల గనుల్లో పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది. దీంతో 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లుగా అధికారులు తెలియజేశారు. దాంతోపాటే 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయని చెప్పి సింగరేణి అధికారులు ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి బొగ్గు ఉత్పత్తిని స్టార్ట్ చేస్తామని సింగరేణి అధికారులు తెలియజేశారు.